సత్యం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. అర్హులైనటువంటి ఏ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇది నిజమా కాదనేది మీ అందరికి కూడా గుండెపై చేసుకుని ఒకసారి ఆలోచించండి. మరి అదే విధంగా వెన్నుపోట్ల ప్రతిపాదన ఏంటంటే నిరుద్యోగ వృద్ధి జూన్ 4వ తేదీ కరెక్ట్ గా సంవత్సర కాలం క్రితం నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక అబద్ధపు నాయకుడు, ఒక బోటకపు నాయకుడు, ఒక మోసకారి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి అలవు కాని హామీలు సాధ్యం కాని హామీలు ఇచ్చి నేటికి కరెక్ట్ గా గద్దెనెక్కి ఒక సంవత్సర కాలమైందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి నేటి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా చేతులు జోడించి ఎన్నికల ముందు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళి చెప్పినటువంటి మాట, అమ్మ నీకు నెలకు 1500 సంతోషమా అని అన్నారు. బామ్మ నీకు నెలకి, అయ్యా నీకు నెలకి సంవత్సరానికి 20,000 అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళారు. సంతోషమా అని అడిగారు. చదువుకునే ప్రతి పిల్లోడికి కూడా 15,000 అన్నారు. సంతోషమా అన్నారు. మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు మీకు సంతోషమా? నెలకు 1500 ఇస్తానన్నటువంటి అక్క చెల్లెమ్మల్ని వెన్నుపాటు పరిచినటువంటి మీకు 20,000 ఇస్తానన్నటువంటి రైతు సోదరుల్ని మోసం చేశావు. మరి నీకు సంతోషమా అని నేను అడుగుతా ఉన్నాను. నేను పాపం చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఈ ప్రపంచంలో ఎన్నో వెన్నుపోట్లు చూస్తుంటాం. 2 వెన్నుపోట్లకి ఒక ప్రపంచ స్థాయి ఉన్నది. అందులో మొదటిది ఎన్టీఆర్ అనేటటువంటి ఒక గొప్ప నాయకుడిని వాళ్ళ అల్లుడు పడిచినట్టు వెన్నుపోటు మొదటిదైతే, మరి ఈరోజు 147 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం అంతకు మించినటువంటి వెన్నుపోటు